భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు చాలా శక్తివంతుడైన దేవుడు. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు సాతానును ఎందుకు నాశనం చేయలేదు? ఈ సృష్టిలో సాతాను లేకుండా చేస్తే లోకంలో పాపం అనేది ఉండేది కాదు కదా. లోకంలో అన్ని రకాల చెడుకు ఆ పాపానికి కారణం సాతానే కారణమా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఓకే, దీని గురించి ఆలోచిద్దాం. దానికంటే దాన్ని తీసుకోవటానికి ముందు దేవుడు ఎవరు అన్న విషయం కూడా చూడాలి కదా. ఆయన స్వేచ్ఛయందు లేకపోతే స్వాతంత్రమందు ఆయన విశ్వాసం ఉంచుతాడు. కాబట్టే సాతానును ఇంకా చంపలేదు, వాడికి కూడా స్వాతంత్రం ఇచ్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే వాడు సాతానుగాడు అలా చేస్తాడు అని తెలిసి కూడా వాడిని రోబోట్ లాగా చేయలేదు, స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ వాక్యం విని నీ మనసు కఠినపరుచుకున్నా, అయినా కానీ నేను ఈ దేవుడిని నమ్మను అని అనుకున్నా కానీ, ఈ దేవుడే నిజము అని 10 సార్లు చెప్పినా నువ్వు నమ్మకపోయినా కానీ దేవుడు నీకు స్వాతంత్రం ఇస్తాడు. ఏ స్వాతంత్రం తెలుసా? ఆయన్ను తోసిపుచ్చే స్వాతంత్రం కూడా ఇస్తాడు. ఎందుకు అంటే ఆయన సార్వభౌమాధికారంలో కావాలనుకుంటే నేలాగి 2 కొట్టి నేను పట్టుకెళ్ళచ్చు, కానీ అలా చేయడు. ఎందుకు అంటే ఆయన గుణలక్షణం అలాంటిది.